అట్లా ఇప్పుడు ఇందులో 2 కోణాల్లో ఒక దాంట్లో వెనక్కి తగ్గింది ప్రభుత్వం. ఏంటయ్యా అంటే స్థానిక సంస్థలకు కూడా కలిపి జమిలి అసలు అంది ముందు, అది వీళ్ళు ఇచ్చారు ఫస్ట్. రామ్నాథ్ కోవింద్ దాంట్లో మొత్తం కలిపి ఇచ్చారు, అన్ని కలిపని ఇస్తే దాంట్లో సగం సిఫారసే ఆమోదించారు. ఎందుకు అంటే దీనికి రాజ్యాంగ సవరణ చేయాలి 7టికి. అదే సందర్భంలో రెండవది వచ్చేటప్పటికి రాజ్యాంగ సవరణతో పాటుగా 50% రాష్ట్రాలు అప్రూవ్ చేయాలి. ఏది స్థానిక సంస్థలు అన్నప్పుడు లెక్క ప్రకారం అయితే ఇలా ఉంది, కానీ ఇదే ఓ టెన్షన్. ఈ టెన్షన్లో మళ్ళీ ఆ టెన్షన్ పెట్టుకోవడం ఎందుకని ఆగారు. సగం 50% రాష్ట్రాలు అంటే ఇలాగే ఉన్నాయి. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ అది పెట్టేస్తారు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలు కూడా అన్నట్టు. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ అయ్యాక పెడతారు, జమిలి ఎలక్షన్స్ అయ్యాక అప్పుడు అది కూడా తెస్తారు ఫ్యూచర్లో. ఓసారి సిఫారసు వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. కానీ డేట్ ఎప్పుడనేది అంటే